మన సంస్కృతిలో దసరా పండగకు ఉన్న ప్రత్యేక స్థానం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ పండుగ అంటే కేవలం నవరాత్రుల ముగింపు మాత్రమే కాదు, చీకటిపై వెలుగు సాధించిన, అన్యాయంపై ధర్మం గెలిచిన గొప్ప విజయం సాధించిన రోజు. ఈ సంవత్సరం రాబోయే విజయదశమి పండుగను ఎప్పుడు జరుపుకోవాలి, ఏ సమయంలో పూజ చేస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సాధారణంగా దసరాను నవరాత్రులు అని అంటారు. ఈ 9 రోజులు కూడా దుర్గమ్మ తల్లి మహిషాసురుడు అనే భయంకరమైన రాక్షసుడితో యుద్ధం చేసింది. ఈ యుద్ధం చాలా భీకరంగా జరిగింది. చివరికి అమ్మవారు ఈ రాక్షసుని ఓడించి లోకానికి శాంతినిచ్చింది. అమ్మవారు ఈ రాక్షసుడిపై విజయం సాధించిన ఆ 10వ రోజును విజయదశమి అని పిలుస్తాము. అందుకే ఈ రోజున మనం కొత్త పనులు ప్రారంభిస్తాం, ఆయుధాలకు పూజ చేస్తాం. 2025 సంవత్సరంలో మనకి నవరాత్రి పండుగను 11 రోజులు జరుపుకునే అరుదైన అవకాశం దొరికింది. ఇది దైవికంగా లభించిన అదృష్టంగా భావించాలి. ఈ 11వ రోజున అమ్మవారిని ఆరాధించి మనం కూడా జీవితంలో గెలుపును సాధించాలని కోరుకోవాలి. ఈసారి విజయదశమి పండుగ అక్టోబర్ 2 గురువారం నాడు వచ్చింది. ఇది చాలా పవిత్రమైన రోజు. దసరా పండుగ జరుపుకోవడానికి ముఖ్యంగా దశమి తిథి మరియు శ్రవణ నక్షత్రం కలిసి రావాలి. ఈ రెండు ఒకే రోజు కలిసి వస్తే దాన్ని అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ఈసారి అక్టోబర్ 2న ఆ అద్భుతమైన కలయిక ఉంది. ఇప్పుడు దశమ తిథి గురించి మరింత వివరంగా తెలుసుకుందాం. దశమ తిథి ముగింపు అక్టోబర్ 2 మధ్యాహ్నం 2:41 వరకు. శ్రవణ నక్షత్రం ముగింపు అక్టోబర్ 3 శుక్రవారం ఉదయం 6:51. అమ్మవారి రూపం శ్రీ రాజరాజేశ్వరి దేవి. దేవి పూజకు, వాహన పూజకు శుభ సమయం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మన ఇంట్లో అమ్మవారికి పూజ చేయడానికి, మన పనిముట్లు లేదా వాహనాలకు పూజ చేయడానికి ఉత్తమమైన సమయం ఉదయం వేళలో ఉంది. గురువారం అక్టోబర్ 2 ఉదయం 7:31 నుండి 9:52 వరకు. ఈ టైంలో పూజ చేస్తే మీ జీవితానికి, మీ వ్యాపారానికి ఎంతో శుభం జరుగుతుంది. ఆయుధ పూజ మరియు వాహన పూజకి ఉన్న మరో ప్రత్యామ్నాయ సమయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉదయం వేళలో మీకు తీరిక లేకపోతే మధ్యాహ్నం వేళలో కూడా ఈ పూజ చేసుకోవచ్చు. మధ్యాహ్నం 11:57 నుండి 1:29 లోపు ఆయుధ పూజ, వాహన పూజలు చేసుకోవడం చాలా మంచిది. మీరు కొత్త కారు కొనండి లేదా పాత బైక్ నడపండి, ఏదైనా సరే ఈరోజు వాహన పూజ చేయడం వల్ల భవిష్యత్తులో వచ్చే ప్రమాదాలు, ఆపదలు తగ్గుతాయి, మంచి రక్షణ లభిస్తుంది. అత్యంత శక్తివంతమైన విజయ ముహూర్తం గురించి వివరంగా తెలుసుకుందాం. దసరా రోజు ఉండే ముహూర్తాల్లో అన్నింటికన్నా పవర్ఫుల్ మరియు ముఖ్యమైనది విజయ ముహూర్తం. ఈ సమయానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. ఒకసారి దేవతలు, రాక్షసులు కలిసి పాల సముద్రాన్ని చిలికినప్పుడు అందులోంచి అమృతం వచ్చింది. అమృతం పుట్టిన శుభ సమయమే ఈ విజయ ముహూర్తం. ఈ ముహూర్తం యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ సమయంలో మీరు ఏ పని మొదలుపెట్టినా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. అది కొత్త ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా మంచి పని గురించి ఆలోచించడం కావచ్చు. విజయ ముహూర్తం అక్టోబర్ 2 మధ్యాహ్నం 1:50 నుండి 2:38 వరకు. కేవలం ఈ 48 నిమిషాల సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లో వృధా చేయకండి. ఒక మంచి పనికి శ్రీకారం చుట్టండి. జమ్మి చెట్టు పూజ అంటే శమీ పూజ గురించి తెలుసుకుందాం. విజయదశమి పండుగలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న మరో అంశం జమ్మి చెట్టు పూజ. దీనినే శమీ పూజ అని కూడా అంటారు. ఈ రోజున దుర్గమ్మ తల్లి అపరాజితాదేవి రూపంలో జమ్మి చెట్టులో ఉంటారని నమ్మకం. జమ్మి చెట్టు పూజా చరిత్ర. మహాభారతంలో పాండవులు తమ 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం పూర్తి చేశారు. అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు వారు తమ ముఖ్యమైన ఆయుధాలను, విలువైన వస్తువులను ఈ జమ్మి చెట్టు మీదనే దాచిపెట్టారు. అజ్ఞాతవాసం పూర్తయ్యాక వారు తిరిగి వచ్చి ఆ చెట్టుకు పూజ చేసి తమ ఆయుధాలను తీసుకున్నారు. ఆయుధాలు తిరిగి పొందాక కౌరవులపై పోరాడి గొప్ప విజయం సాధించారు. అందుకే ఈ చెట్టు పూజ చాలా పవర్ఫుల్. శమీ పూజ సమయం తెలుసుకుందాం. ఈ పూజను సాయంత్రం వేళలో చేస్తారు. అక్టోబర్ 2 సాయంత్రం 5:05 నుండి 6:45 లోపు. జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళినప్పుడు ఒక చిన్న పేపర్పై మీ మనసులోని కోరికలు, కలలు రాయండి. ఆ చీటీని ఆ చెట్టుకు జాగ్రత్తగా కట్టండి. అమ్మవారు అపరాజితాదేవి రూపంలో ఉండి మీ కోరికలను నెరవేరుస్తారని ప్రగాఢ నమ్మకం. శమీ వృక్ష మంత్రం. పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా ఈ మంత్రాన్ని చదువుకోవాలి. దీని అర్థం, ఈ శమీ వృక్షం నా శత్రువులను నాశనం చేయాలి, నా పాపాలను పోగొట్టాలి. శమీ సమయతే పాపం, శమీ శత్రు వినాశిని, అర్జునస్య ధనురార్ద్రి, రామస్య ప్రియదర్శిని. ఈ పండుగ రోజున జమ్మి చెట్టు ఆకులను బంగారంతో సమానంగా చూస్తారు. మీకు జమ్మి ఆకులు దొరికితే వాటిని శుభ్రం చేసి మీ ఇంట్లో బీరువా లేదా డబ్బులు ఉంచే చోట పెట్టుకుంటే ధనప్రాప్తి కలుగుతుందని పెద్దలు చెప్తారు. పాలపెట్ట దర్శనం. విజయదశమి రోజున మరికొన్ని ప్రాంతాల్లో పాలపెట్టను చూడటం ఎంతో శుభకరంగా భావిస్తారు. పాలపెట్ట దర్శనం వల్ల మనకి మంచి జరుగుతుందని, అదృష్టం వస్తుందని ఒక నమ్మకం. పాలపెట్టలు చాలా వరకు పొలాల దగ్గర, నీరు ఉన్న చోట ఎక్కువగా కనిపిస్తాయి.
పాలపిట్టను ఎప్పుడు చూడాలి? పాలపిట్టను చూడడానికి ప్రత్యేక టైం అంటూ ఏమీ లేదు. ఈ రోజంతా మంచిదే కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం లోపు మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చూసుకోవచ్చు. నవరాత్రులు పూర్తి చేసుకున్న వారు ఈ విజయదశమి రోజునే అమ్మవారి విగ్రహాన్ని లేదా పీఠాన్ని కదిలించి తీయాల్సి ఉంటుంది. దీన్ని ఉద్వాసన అంటారు. పీఠం కదిలించడానికి సరైన సమయం అక్టోబర్ 2 సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల 30 నిమిషాల లోపు. ముఖ్యంగా సాయంత్రం చీకటి పడకముందే అమ్మవారికి ధన్యవాదాలు చెప్పి పీఠాన్ని కదిలించడం ఆచారం. దసరా పండుగను ఆచారాల ప్రకారం మాంసాహారం తీసుకునేవారు ఈ సంవత్సరం గురువారం వచ్చింది కాబట్టి కొంతమంది ఆలోచిస్తారు. ఇది పూర్తిగా మీ కుటుంబ ఆచారంపై ఆధారపడి ఉంటుంది. అయితే ఈసారి అక్టోబర్ 2 నాడు విజయదశమి వచ్చింది. అక్టోబర్ 2 అనేది మనకు గాంధీ జయంతి కూడా. గాంధీ జయంతి సందర్భంగా చాలా వరకు మాంసం షాపులు మూసి ఉంటాయి. ఇప్పటి వరకు చెప్పిన శుభ సమయాలలో ఏదైనా కారణం వల్ల మీరు పూజ చేయలేకపోయినా ఏమాత్రం బాధపడకండి. ఈ రోజు పేరులోనే విజయం ఉంది. అంటే ఈ రోజంతా కూడా అత్యంత శుభప్రదమైనది. మీరు ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా ఈ రోజున మీరు చేయాలనుకున్న కొత్త పనిని, వ్యాపారాన్ని లేదా శుభకార్యాన్ని ధైర్యంగా మొదలుపెట్టండి. దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ వెంట ఉంటాయి. మీకు, మీ కుటుంబ సభ్యులకు 2025 విజయదశమి పండుగ శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.